హాయ్ వ్యూవర్స్, నేను మీ చిన్ని సార్. కన్నా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్నా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడొచ్చు. ఇది ఎడ్యుకేషనల్ వీడియోస్ మాత్రమే వస్తాయి. కన్నా మ్యాథ్స్ సంబంధించినవి ఏవైనా సరే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వీడియోస్ మాత్రమే నా ఛానల్లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కన్నా నచ్చిన వాళ్ళు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరు చూడాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కన్నా వచ్చి ఓకే, ఈ వీడియోలో కొలమానాలు గురించి తెలుసుకుందాం. కన్నా కొలమానాలు అంటే ఒక బస్తాకి 12 కొంచాలు. బస్తాకి ఎన్ని కొంచాలు అంటే కన్నా 12 కొంచాలు. కన్నా ఓకే, మరి ఒక కొంచానికి 2 మానిగలు అంటారు. అంటే ఒక కొంచాన్ని సగం చేస్తే అంటే కొంచెంలో సగాన్ని ఒక మానిగా అంటారు. కన్నా మానిక అంటారు. అంటే 2 మానికలైతే ఒక కొంచెం అన్నమాట వచ్చి. ఓకే, మరలా మానికని సగం చేస్తే, మానిక అంటే కొంచెంలో సగం కదా, దానిని మరలా సగం చేసినట్టయితే కన్నా దానిని ఒక సేరులు అంటారు. ఒక సేరులు అంటారు. సేరులు అంటే అదే 2 సేరులు. మానికకు 2 సేరులు అంటే మానికలో సగాన్ని ఒక సేరు అంటారు వచ్చి. అంటే ఇక్కడ మానిక అంటే కొంచెంలో సగాన్ని మానిక అన్నాము. మానికలో మరలా సగాన్ని సేరు అంటారు. మరలా సేరులో సగాన్ని ఒక అడ్డ అంటారు. కన్నా సేరులో సగాన్ని మళ్ళీ ఏమంటారంటే అడ్డ అంటారు. అంటే 2 అడ్డలు అయితే, అడ్డుడు అనే పదం మాట్లాడుతూ ఉంటారు చూసారు, అదనమాట. 2 అడ్డలు అయితే ఒక సేరు కన్నా వచ్చి. అంటే సేరులో సగం అడ్డుడు అనమాట. మళ్ళీ ఒక అడ్డ అయితే, అంటే అడ్డుడు అనే పదం మాట్లాడుతూ ఉంటారు కదా అనమాట. ఒక అడ్డ అయితే 2 తవ్వలు. అంటే అర్థం ఏంటి? అడ్డలోని సగమే ఒక తవ్వ. అడ్డలో సగము ఒక తవ్వ అనమాట వచ్చి. ఓకే, తర్వాత ఒక తవ్వ అంటే 2 సోలలు. ఒక సోల అంటే ఏంటంటే తవ్వలో సగం. తవ్వలోని సగాన్ని మనం ఏమంటామంటే ఒక సోల అంటారు. అదే 2 సోలలు అయితే ఒక తవ్వ అనమాట. ఓకే కదా కన్నా. మళ్ళీ సోలలో సగాన్ని అరసోల అంటారు. సోలలో సగాన్ని ఏమంటారు? అరసోల అని చెప్పేసి అంటారు. అంటే 2 అరసోలలు అయితే ఒక సోల అనమాట వచ్చి. ఓకే, అయితే అరసోలలో సగం, మరలా అరసోలలో సగాన్ని గెద్ద అంటారు వచ్చి. గెద్ద అంటే అరసోలలో సగాన్ని గెద్ద అంటారు. 2 గెద్దలైతే ఒక అరసోల అనమాట వచ్చి. ఓకే, అదేవిధంగా కన్నా సేరు అనే పదం కూడా మాట్లాడతారు. సేరు పాలు అని మాట్లాడతారు. ఓకే, సేరు పాలు ఇచ్చింది అని మాట్లాడుతుంటారు. గేదె మాకు సేరు పాలు ఇస్తుందండి, ఒక సేరు పాలు ఇస్తుందండి రోజు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కన్నా అసలు సేరు పాలు అంటే ఎన్ని అంటే కన్నా 2 లీటర్ల 100 ml అంటే 2.1 లీటర్. 2 లీటర్ల 100 ml 2 లీటర్ల 100 ml అయితే దాన్ని ఒక సేరు అంటారు అనమాట. అంటే ఒక సేరు అంటే 2.1 లీటర్లని మనం ఒక సేరు పాలు అంటాం. 48 సేరులు అయితే 100 లీటర్లు. 100 లీటర్లకి సేర్లు ఎన్ని కన్నా 48 సేర్లు అయితే 1 లీటర్ అనమాట వచ్చి. కన్నా ఓకే కన్నా, ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. కన్నా నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కన్నా.